ఆప్కి అదాలత్లో కపిల్ దేవ్ గారి మీదున్న ఆరోపణ. ఈయన ఎప్పుడూ కూడా ఈయన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. కపిల్ గారు అంటే క్రికెట్ స్టార్స్, వాళ్ళ గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా అజరుద్దీన్ గారి గురించి మాట్లాడాలి. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ లో మీ పేరు వచ్చింది, అజార్ పేరు వచ్చింది, అజయ్ జడేజా గారి పేరు కూడా వచ్చింది. మీకు సిబిఐ నుంచి క్లీన్ షీట్ వచ్చింది, క్రికెట్ బోర్డు నుంచి కూడా వచ్చేసింది. కానీ అజరుద్దీన్ గారిని మైదానం మధ్యలో వదిలేసి మీరు ఒడ్డుకొచ్చేశారు. ముఖ్యమైన విషయం ఏంటంటే క్రికెట్లోనే కాదు, ఒక్కో మనిషికి తన గురించి దిశానిర్దేశం ఉండాలి. దేని గురించైనా ధైర్యంగా మాట్లాడాలి. తప్పు చేసినా క్షమాపణ కోరుకోవాలి. నాకప్పుడు ఏమనిపించిందంటే ఒకటి మాత్రం నిజం, అజార్ ఇండియాకి చేసిన ఘనకార్యం వేరే ఏ ప్లేయరు చేయలేదనే చెప్తా. ఎవరైనా తప్పు చేస్తే మనం అనుమానించచ్చు, కానీ దాన్ని ఆలోచించలేం. ప్రజలైతే ఎప్పుడూ చెప్తారు, ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడుకునే అవకాశం ఉండదు. అందుకే నేను తన పక్కన ఉన్నాను. ఆరోపణ నిరూపణ అయ్యేంత వరకు ఎవరినీ శిక్షించడానికి, ఎవరినీ అనడానికి హక్కు లేదు. ఇప్పుడున్న క్రికెట్ బోర్డులో అప్పుడున్న అఫీషియల్ గా ఉన్న జవంత్ స్టేట్మెంట్ చూస్తే ఆయన ఏమన్నారంటే అజార్కి అన్యాయం జరిగింది, అజార్ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన అన్నారు. అజార్ మీద లైఫ్ బ్యాన్ వేయడం చాలా తప్పని ఆయన అన్నారు. నాకు నవ్వు వస్తుంది, అదే టైంలో కోపం వస్తుంది. అదేంటంటే ఒక మనిషి జీవితం నాశనం అవుతున్నప్పుడు ఇప్పటికి ఎన్నేళ్లు గడిచిపోయాయి, చాలా కూల్గా అతని తప్పేం లేదు అంటారు. ఆయన ఏమన్నారంటే అజార్కి అన్యాయంగా శిక్ష పడింది, బుక్కితో ఆయన ఫోన్లోనే మాట్లాడారు, అదేం పెద్ద నేరం కాదు, అజార్ అసలు ఎలాంటి డబ్బు తీసుకోలేదని చెప్పారు. ఇవాళ ఎన్ని సంవత్సరాల తర్వాత అజార్ గురించి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక విధంగా నన్నడిగితే అజరుద్దీన్ దేశానికి చాలా విజయాలు చేకూర్చాడు. ఈ రోజైతే ఇవన్నీ మర్చిపోయి తను హాయిగా ఉన్నాడు, కొద్దిగా మనశ్శాంతితో ఉంటున్నాడు. ఇటువంటి విషయాల గురించి అది ఒక ప్లేయర్ దాన్ని డిఫరెంట్ క్యారెక్టర్గా చేస్తుంది. కానీ ఇంతకు ముందు ఆరోపణలు వేసిన వాళ్ళు, శిక్ష వేసిన వాళ్ళు ఇవాళ వేరేలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి ఏమంటారు? ఎలా చెప్పమంటారు అంటే, వాళ్ళు తన మొహాన్ని అద్దంలో చూడాలి అంతే, వేరే ఇంకేం చెప్తాం. మీరు అజారుద్దీన్కి ఎలా సపోర్ట్ చేస్తారు? బీసీసీఐ ఆయన్ని గౌరవించాలని అనుకుంటుంది. బీసీసీఐ ఫార్మర్ అఫీషియల్ ఏమంటున్నారంటే మీరు చేయని తప్పుకి శిక్ష వేశారంటున్నారు. అది ఆ విషయం గురించి కొంచెం సంతోషమే అనాలి. అయితే ఇన్నేళ్లు గడిచిపోయాయి, విండాలు చూడ్డాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అంతా నేరారోపణ చేసిన వాళ్ళని క్షమించి వదిలేయాలి. అది చాలా పెద్ద తప్పని వాళ్ళు అన్నా వాళ్ళని వదిలేయాలి అంతే. పెద్ద ప్లేయర్స్ ఎవరైనా ఇలాగే చేస్తారు. కపిల్, కొంతమంది క్రికెటర్స్ దగ్గర నుంచి చాలా ఆరోపణలు వచ్చాయి. అంటే మాకు కపిల్ తోడుగా నిలబడలేదు, జడేజా కోసం, అజార్ కోసం కపిల్ గారు వాళ్ళ వైపు నిలబడతారని మేము నమ్మాం. ఆయన చాలా సులభంగా చెప్పేస్తారు, నేను అజరుద్దీన్కి తోడుగా ఉండలేదు అని, లేక అజయ్ జడేజా తోడుగా ఉండలేడని. కానీ నేనేమనుకున్నానంటే, ఈ దేశంలో నీకు తోడుగా నేను లేకపోతే వేరే ఎవ్వరూ ఉండరని అర్థం. అదేంటంటే వాళ్ళిద్దరూ ఈ విషయం చెప్పారంటే నాకు ఈ రోజుకి ఎంతో అవమానంగా ఉంటుంది. లేదు, నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇది అజయ్ జడేజా చెప్పలేదు, అజారు చెప్పలేదు. వాళ్ళిద్దరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ఇవాళ మేము అజార్తో మాట్లాడాం. ఆయన ఏమన్నారంటే కపిల్ మాకు తోడుగా నిలబడ్డారు, కానీ ఇంప్రెషన్ ఎలా వచ్చిందంటే ఆయన ఇరుకున్నారు, మీరు బయటకొచ్చేశారు. ద ఓన్లీ థింగ్ ఈస్ తన పోరాటాన్ని తను మాత్రమే ఎదుర్కోవాలి. ఏ మనిషి అయినా కూడా అదే చేయాలి. ఏం జరిగినా కూడా దాన్ని ధైర్యంగా ఫేస్ చేయగలగాలి. ఒకవేళ ఎవరైనా మీ మీద ఆరోపణ గనుక చేస్తే మనం ఒక లెవెల్ వరకే దాని గురించి పట్టించుకుంటాం. అది నా కోసం మాట్లాడండి. ఒక్కో స్థాయిలో మనమే ధైర్యంగా నుంచొని మాట్లాడాలి. జరిగింది ఇది అని ధైర్యంగా ఒప్పుకోవాలి. అలా ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటే గనుక ఇలాగే ఉంటుంది. అజార్కి నేను ఇదే విషయం చెప్పాను, అజయ్ కూడా. వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకని అలా భయపడుతూ ఉండాలి? ధైర్యంగా పోరాడాలి. మనం దొంగిలించలేకపోతే దేని గురించి పట్టించుకోకుండా ధైర్యంగా ఉండాలి. ఇదే నా ఒపీనియన్, ఇది నా స్టైల్, ఇది నా ఆలోచన. నేను ఎప్పుడూ ఇదే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నా ఆలోచన విధానం మీకు నచ్చకపోతే దాని అర్థం నేను వాళ్ళకి తోడుగా లేనని కాదు, లేదా వాళ్ళకి సజెషన్ ఇవ్వలేనని కాదు. ఇదే నా మాట. ఆయన ఏమంటున్నారంటే కపిల్ దేవ్ గారు లాగా చాలా క్లియర్గా మాట్లాడటం, అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడే వ్యక్తి నేను కాదు, ఆయనలాగా మాట్లాడటం రాదని ఆయనే ఒప్పుకున్నారు. నాకు అప్పుడు చాలా మంది చెప్పడం జరిగింది, కపిల్ సరిగా మాట్లాడ్డు అని. అయితే నా మీద అటువంటి ఆరోపణ కలిగినప్పుడు నాలో రగిలే భావోద్వేగాలు బయటకొస్తాయి. ఏ ఆలోచన విధానం అవసరం లేదు. ఆ మాటలు తలుచుకుంటే అవి కింద నుంచి పైకి తన్నుకొస్తాయి. అది చాలా నొప్పితో కూడుకుంటుంది మనం నమ్మకంతో ఉంటే. అదేంటంటే అందరు ప్లేయర్సు ఇలా మాట్లాడడం రాదని నేననను, కానీ మనం ఎవరి గురించైతే మాట్లాడుతున్నామో
వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ గుణం ఎంతో ఇంపార్టెంట్. ఆయనేమనుకుంటున్నారంటే హర్షల్ గిట్స్ లాగా ప్లేయర్స్ ని పోలీసులు పిలిపించినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు తో మాట్లాడామని. ఆరోపణలన్నీ కూడా హన్సీ గ్రోనియా మీద నెట్టేశారు. కానీ అక్కడ ఎవరికీ ఎలాంటి శిక్ష పడలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఆడుతూనే ఉన్నారు. ఐ థింక్ నేను చెప్పేది క్రికెట్ బోర్డుకి ఒక విషయం ఉంది. అయితే క్రికెట్ బోర్డు చెప్పేది ఐ థింక్ వాళ్ళు రిజల్ట్ రావడానికి ముందే మీడియా వాళ్ళను పిలిచి ఒక ఆరోపణ చేశారు. మిగతా వాళ్ళని బోర్డు నేరస్తులుగా భావించింది. కపిల్, ఐసీసీలో ఉన్నవాళ్ళు అంటే ఏషియన్ క్రికెటర్ మీద, ఇండియన్ క్రికెటర్స్ మీద కోపంగా ఉన్నట్టు అనిపించట్లేదా? షేన్ వాన్ మీద మోపిన నేరాలు, సెక్స్ స్కాండల్లో ఆయన ఇరుక్కున్నారు. అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ లో డోపింగ్ లాంటి ఆరోపణలు, ఇలా చాలా ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ బయటపడలేదే. ఐ థింక్ ఒక్కొక్క దేశానికి క్రికెట్ బోర్డు ఏం చెప్తుందంటే, మన కల్చర్ ఒకలాగా చెప్తుంది, ఆస్ట్రేలియన్ కల్చర్ వేరేలా చెప్తుంది. వాళ్ళ కల్చర్లో అటువంటి విషయాలు సాధారణంగా ఉన్నా కూడా అది ఆ బోర్డే గమనించాలి. మన క్రికెట్ బోర్డు విషయానికొస్తే మనవాళ్ళు కూడా కొంచెం దాన్ని ఒక సమూహంగా భావించాలి. ఇటువంటి విషయాలు కొన్ని ఓపెన్గా మాట్లాడడానికి మనకు అనుమతిని ఇవ్వలేదు. అందుకే మన క్రికెట్ బోర్డు ఏదైనా స్టెప్ తీసుకుంటే మన యొక్క శక్తి సామర్థ్యాలకి ఎటువంటి కొతవ ఉండదని ఇండియన్ క్రికెట్ బోర్డులో మాత్రమే కాదు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కూడా షోయబ్ అఖ్తర్ గారిని చూసాం. ఆయన మొహాన్ని దాచుకుని ఏడుస్తూ ఇండియాని వదిలి బయటికి వెళ్లారు. ఐ థింక్ షోయబ్ అఖ్తర్ ఒక మంచి బౌలర్ అని అంటాను. పాకిస్తాన్ లోకంలో అతను ఒక మంచి బౌలర్గా ఉన్నాడు. కానీ జరిగిన విషయాలు బట్టి చూస్తే ఒక క్రికెటర్గా మనకి ఒక సిగ్గులేనితనంగా అనిపించింది. అలా జరగకూడదు కదా. మీరు నమ్ముతున్నారా షోయబ్ అఖ్తర్ నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఏ డోపింగ్తోనూ నాకు సంబంధం లేదని అనడంలో? నేనైతే అతని మీద ఎటువంటి ఆరోపణ చేయను. నేను తనకి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఐ థింక్ ఇదేంటంటే ఐసీసీ ఇంకా వాళ్ళ బోర్డు వాళ్లే నిర్ణయం తీసుకోవాలి. తన శిక్ష గురించి నేనెందుకు సమాధానం చెప్పాలి? మీడియా విషయానికొస్తే అది జరిగింది, ఇది జరిగింది అని అంటారు. మనం కూడా అది చదువుతాం, దాన్ని తీసుకొని ఇలా జరిగిందా అని ఆలోచించడం మొదలెడతాం. మీడియా ఇది కూడా అంటోంది, ఏషియన్ క్రికెటర్స్ కి అన్యాయం జరుగుతోంది. ఇంజమామ్ ఏమంటున్నారంటే ఆయనకి ఇచ్చిన శిక్ష అంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఐ థింక్ ఒకళ్ళకి శిక్ష పడింది అని అంటే ఎవరి విషయంలోనైనా అలా జరగకూడదనే అంట. తప్పులనేవి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ప్లేయర్సే తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవించాలి. అయితే ఒక్కొక్కరికి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి పెద్దగా అనిపించవు. ఒకసారి నన్ను టెస్ట్ టీంలోంచి బయటికి పంపినప్పుడు ఆ విషయంలో నేను కూడా పెద్దగా తప్పేం చేశానా అని అనుకున్నా. కానీ కాలం మారే కొద్దీ మనం నేర్చుకోవాలి అలాంటివి జరుగుంటే.